దేశానికి రోల్ మోడల్ గా ఉండే విధంగా యంగ్ ఇండియా స్కూల్స్ ను నిర్మిస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణాలు ఉంటాయన్నారు. హైదరాబాద్ సెక్రటేరియట్ లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మోడల్ ను మంత్రులు కోమటిరెడ్డి పొన్నంతో కలిసి రిలీజ్ చేశారు భట్టి. 1000కి పైగా ఉన్న గురుకులాల్లో 600కు పైగా స్కూళ్లకు సొంత భవనాలు లేవన్నారు కోమటిరెడ్డి. ఈ నెల 11న స్కూళ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కార్యక్రమంలో సిఎస్ శాంతికుమారి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కొంతమంది రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి పిల్లలు లేకపోతే మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు వారికి ఫోన్ చేసి మా స్కూల్స్ పరిస్థితి బాగాలేదు, ఒకసారి చూసుకోండి అని అడిగారు. చెప్తూ ఆ స్కూల్స్లో పిల్లలు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుకునే పరిస్థితి, అక్కడ కావాల్సినటువంటి టాయిలెట్ సంబంధించినటువంటి పరిస్థితులు కానీ లేకపోతే మిగతా సప్లై చేసేటువంటి విధానం కానీ ఏమీ లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి రండి అని అన్నప్పుడు వారు స్పష్టంగా వారి సమాధానం చెప్తూ త్వరలోనే మేము ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నింటినీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రకటిస్తున్నామని చెప్పి వారు నిన్న చెప్పి కూడా వచ్చారట. సో నేను ఈ సందర్భంగా ఎందుకు గుర్తు చేస్తూ ఉన్నానంటే రాష్ట్రంలో చదువుకునేటువంటి ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉన్నటువంటి వసతులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. సో దానికి సంబంధించిన సమాచారం కూడా కొంత ఇప్పుడు మనకి సంబంధించి రెసిడెన్షియల్ స్కూల్స్లో టోటల్ నెంబర్ ఆఫ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 1023 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటే 662 స్కూల్స్కి అసలు బిల్డింగ్స్ లేవు. జనరల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి సరే 35 స్కూల్స్కి బిల్డింగ్స్ ఉన్నాయి, కానీ ఈసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి 327 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటే 306 స్కూల్స్ రెంటెడ్లోనే నడుస్తూ ఉన్నాయి. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి 268 స్కూల్స్ ఉంటే 135 స్కూల్స్ రెంటెడ్ బిల్డింగ్స్లో నడుస్తూ ఉన్నాయి. ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి 185 స్కూల్స్ ఉంటే 42 స్కూల్స్ రెంటెడ్ బిల్డింగ్స్లో నడుస్తూ ఉన్నాయి. మైనార్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి 205 స్కూల్స్ ఉంటే 179 స్కూల్స్ రెంటెడ్ బిల్డింగ్స్లో ఉన్నాయి. అంటే ఈ బిల్డింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా దాంట్లో సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి టీచింగ్ వ్యవస్థ లేకుండా మనం అనుకున్న లక్ష్యాలను సాధించాలి. అందుకే మేము రాగానే మేము బడ్జెట్ ప్రజెంట్ చేసినప్పుడు కూడా చెప్పాం, దాదాపు 5,000 కోట్ల రూపాయలని ఈ స్కూల్స్ మీద ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మీద మేము ఖర్చు పెట్టడానికి ఈ సంవత్సరం సిద్ధంగా ఉన్నామని చెప్పాం. దసరా కానుకగా భావించాలి. తెలంగాణలోని దాదాపు 6,29,000 మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులకే కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ దసరా కానుక ఇది. గత 10 మాసాలుగా మేము ఎన్నో పేద సంక్షేమ కార్యక్రమాలు, ఇందిరమ్మ ప్రజా పరిపాలన కార్యక్రమాలు చేస్తున్నా ఈ కార్యక్రమంతో నిజంగా మాకు కూడా ప్రభుత్వంలో ఉండే మంత్రివర్గంలో మరి గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ డిప్యూటీ సీఎం గారు, మేమంతా మంత్రులుగా మాకు కూడా చాలా సంతోషకరించే వార్త ఇది. 6,29,000 మంది ఒక 1000 స్కూళ్ళలోనే ఇప్పుడే మా గౌరవ పెద్దలు చెప్పిన నేను ఎల్బీనగర్ అక్కడ స్టాఫ్ వచ్చి నా దగ్గర కలిసి 20 రూమ్లలో 700 మంది ఉంటున్నాం సార్, మా పరిస్థితి చెప్పండి, బాత్రూమ్ లేవు, ఆ బిల్డింగ్ ఓనర్ పట్టించుకుంటలేడు, ఇబ్బంది ఉందని చెప్పి ఎంటైర్ స్టాఫ్ పొద్దున్న వచ్చి కలిస్తే నేను రేపు మండే వచ్చి విజిట్ చేస్తాను, టెంపరీ అదనంగా ఇంకొక బిల్డింగ్ తీసుకుందాం, ఈ లోపల మా ప్లాన్ ఒకటి ఉన్నది గవర్నమెంట్ దగ్గర. అట్లా నేను నా కాన్ఫిడెన్సే కాదు, నేను ఏ జిల్లాలో ఎక్కడ పోయినా పోయి చూస్తే ప్రతి రూమ్లో 20 మంది, ఒక బాత్రూమ్. అంటే గత 10 సంవత్సరాలుగా 7 లక్షల కోట్లు అప్పు చేసిన కనీసమైన పేద విద్యార్థులు వీళ్ళందరూ కూడా కూలీనాలు చేసుకునే వాళ్ళ పిల్లలు, అంటే కనీసం ఆలోచన కూడా రాలేదు ఆ ప్రభుత్వానికి. అందుకని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఒక దాదాపు 5,000 కోట్లు ఎంత ఖర్చు అయినా సరే ఇప్పుడే మా గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు చెప్పారు. రాష్ట్ర ప్రజలందరికీ విద్యార్థులందరూ కూడా చెప్తున్నారు, ఇన్ని రోజులు కష్టాలు పడ్డారు, ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఫేజ్ వైజ్గా దీన్ని పూర్తి చేయాలని చెప్పి కూడా మా ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం గారికి వారి ఆలోచన కూడా ఎప్పుడు కూడా పేద విద్యార్థులు
చదువుకుంటేనే బాగుపడతాం, చదువుకుంటేనే మన రాష్ట్రం బాగుపడుతుంది. కొన్ని స్థలాలు సేకరింపబడ్డ నియోజకవర్గాలకు అనుమతులు ఇచ్చి 11వ తేదీ నాడు శంకుస్థాపన చేయాలి, దసరా కంటే ఒక రోజు ముందే. ఇవి మళ్ళీ విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పూర్తి చేసి అందులోనే తరగతులు జరగాలనేటువంటి లక్ష్యంతో నిర్ణయం తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకించి దీనికి చొరవ చూపెట్టి నిర్ణయాన్ని అందరు అధికారులతో సమీక్షించి అమలు కావడానికి సహకరించిన గౌరవ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సహచర గౌరవ మంత్రి పెద్దలు విద్యార్థి నాయకుడు యువజన నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న గారికి, చీఫ్ సెక్రటరీ గారికి, కన్సర్న్ ప్రిన్సిపల్ సెక్రటరీ అందరు విద్యాశాఖకు సంబంధించిన రెసిడెన్షియల్స్ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అవుతున్న సందర్భంగా విద్యకు సంబంధించి అన్ని రకాల ప్రాధాన్యతలు తీసుకుంటుంది. ఇప్పుడు ఇంతకుముందు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఎన్నికల కోడ్ వస్తూ ఉంది, సెలవులు వస్తూ ఉన్నాయి. మళ్ళీ పాఠశాలల ప్రారంభం కంటే పాఠశాలల యొక్క స్థితిగతి మార్చాలని అమ్మ ఆదర్శ పాఠశాలల కింద 28,000 పాఠశాలల్ని 1,100 కోట్ల రూపాయలు ఇచ్చి మౌలిక సదుపాయాలను ఏర్పరచడం మొదలుకొంటే రాష్ట్రంలో ఎప్పుడు కూడా స్పష్టమైనటువంటి అంశంతో స్వచ్ఛత లేకుండా టీచర్ల బదిలీ ఇంత క్లిష్ట దశలో ఉంటే 19,000 మంది పైన ప్రమోషన్లు ఇచ్చి 35,000 ట్రాన్స్ఫర్లు జరిపి పాఠశాలలన్నిటి కూడా సమర్థవంతంగా నడవాలనేటువంటి ఒక ఆ అధ్యాపక వర్గానికి సంబంధించిన ఫ్రస్ట్రేషన్, అసహనాన్ని